వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. ఫ్రెండ్లీ పోలీస్, ఫ్రెండ్లీ పోలీస్, ఫ్రెండ్లీ పోలీస్. పోలీసులు అంటే ఫ్రెండ్లీగా ఉండాలి. సామాన్య ప్రజలకు ఏదైనా కష్టం రాగానే ముందు పోలీసులు గుర్తు రావాలి అని చెప్తూ ఉంటారు. అలాగే కొన్ని వార్తలు విన్నప్పుడు అందరూ పోలీసులు ఫ్రెండ్లీ పోలీసులుగా ఉండలేరు అనిపిస్తుంది. కొన్ని వార్తలు విన్నప్పుడు అరే అన్న మస్తు చేసిండి పోలీస్ అన్న, గీ పోలీస్ అన్నలాగా ప్రతి పోలీస్ అన్న ఉంటే ఎంత బాగుండు అనిపిస్తుంది. నేను చెప్తా చూడండి. ఒక అన్న తన భార్య ప్రెగ్నెంట్ అని తెలిసే ఎలా తెలియకుండా ఉంటుంది మొగుడికి, తెలిసి కూడా ఇన్ని నెలలు వచ్చినాయి ఎప్పుడు ఏ అవసరం రావచ్చో అని ఆలోచించకుండా వెనక ముంద తాగేసిండు, ఆలోచించకుండా బాగా తాగేసిండు. తాగి పిల్లాన్ని తీసుకొని ఆమె కొంచెం పెయిన్స్ వస్తున్నట్టున్నాయి, హాస్పిటల్కి తీసుకెళ్తాడు. పోలీస్ ఆపేసిండు. చెక్ చేస్తే డ్రంక్ అండ్ డ్రైవ్లో తాగున్నాడు. తాగుంటే ఇంకో పోలీస్ అయితే ఏం చేస్తాడు, అరే బాయ్ ఏంది గింత తాగి, నువ్వు పక్కకు రా ఇక ఫైన్ కట్టు అని అంటాడు కదా. కానీ ఈ పోలీస్ అన్న చూడండి మస్తు చేసిండు, నాకు నచ్చిండు. ముందు చూడండి, చూసినాక చెప్దాం. ఇది ఎవరో కాదు, అతనే ఆశ్చర్యపోయి మాట్లాడాడు. ఇది एक्सलो मस्त शेयर అవుతుంది. मैं थोड़ा सा नशे में हूँ, मेरी बेबी प्रेग्नेंट है, मैं उसको हॉस्पिटल लेकर जा रहा हूँ। रात के 10:30-11 बजे में क्या मेरे घर के आगे नाकाबंदी लगी हुई पुलिस वालों की, और मुझे इन्होंने रोक लिया कि सर हम आपको आगे नहीं करने दे सकते। सर आप समझने की कोशिश कीजिए सर, 2 किलोमीटर सर, 2 किलोमीटर सर। देखिए मैं पहले ही बहुत तकलीफ में हूँ, आप जाने दीजिए। मैडम अगर इन्होंने एक बूंद भी रखी है तो मैं अथॉरिटी नहीं दे सकता ड्राइव करने की, प्लीज। सर आप समझने की कोशिश कीजिए सर, आप सर कंडीशन तो देखिए सर। एक मिनट बात कुछ बोलो ना तुम। सर आप प्लीज समझने की कोशिश कीजिए आप आ सर। रही है, सर कंडीशन तो देखिए सर इसकी एक बार। आप आ रही है, बड़ी बड़ी हेलो मैडम, आप लोग की सेवा के लिए हम हैं और हमारा पहला फर्ज है कि आपको सेफली हॉस्पिटल पहुंचाना, और आप ये वीडियो शूट करते रहिए ताकि लोग जाने कि हम पुलिस वाले ऐसे भी सेवा करते हैं, ठीक है ना? अब नहीं అర్థమైంది కదా. గిదనమాట అసలు విషయం. ఇది నాకో బండి నియర్లో జరిగింది. 10:30-11 అయింది. కడుపుతో ఉన్న భార్యకు పెయిన్స్ స్టార్ట్ అయినాయి. అప్పటికే మనోడు మంచిగా తాగేసి ఉన్నాడు. పెయిన్స్ స్టార్ట్ అయినాయి, ఎవరు లేదు కాబట్టి తప్పనిసరి పరిస్థితిలో ఒక 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్లోనే హాస్పిటల్ ఉంది, తాగి తీసుకుపోతే ఏంది అనుకున్నాడు. కానీ అలా గుర్తుపెట్టుకోండి, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు, కడుపుతో ఉన్న భార్య ఉన్నప్పుడు, పిల్లలు ఉన్నప్పుడు ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు. ఊకే తాగడం అనేది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు నిజంగా చెప్తున్నా, అక్కడ ఫ్రెండ్లీ పోలీస్ ఉన్నాడు కాబట్టి, లేదా నీకు హాస్పిటల్ దగ్గరలో ఉంది కాబట్టి, కాస్తో కూస్తో నీకు సోయింది కాబట్టి మంచి జరిగిపోయింది. లేకుండా ఉంటే పరిస్థితిని ఒక్కసారి ఊహించుకో. నీ కుటుంబం నీ కళ్ళ ముందే ప్రాణాలు పోయేదో ఇంకేం జరిగేదో. కాబట్టి తాగే అన్నలందరికీ చెప్తున్నా, ఈ వీడియో చూసినాక మీకు కనువిప్పు కావాలా. ఇంట్లో మన వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, వాళ్ళకు మనతో ఎప్పుడు ఏం అవసరం వస్తుంది, కాబట్టి మనం ఎంత స్పృహలో ఉండాలి అనేది ఉండాలి. సరే ఇక్కడికి వచ్చేసరికి అన్న కూడా మంచిగా తాగున్నాడు. 10:30కు పాపం పెయిన్స్ స్టార్ట్ అయినాయి వాళ్ళ వైఫ్కి. హాస్పిటల్ దగ్గరే కదా తీసుకెళ్దాం, 4 కిలోమీటర్లే కదా అని స్టార్ట్ అయ్యిండు. సో అక్కడ పోలీసులది డ్రంక్ అండ్ డ్రైవ్ జరుగుతోంది. పోలీసులకు సంబంధించి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నారు. ఆ నేపథ్యంలో ఈ అన్న తాగున్నాడు అనే విషయం తెలిసింది. పాపం అప్పుడే పెయిన్స్ ఎక్కువైపోతున్నాయి, సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. సార్ ఇంకా 2 కిలోమీటర్లే ఉంది, సో వదిలేయండి, మా ఆవిడకు బాగాలేదు ఇది అని. నాకు తెలిసినంత వరకు కొంతమంది అయితే అట్లా వదిలేస్తారు, పోనీలే అని. ఇంకొంతమంది అయితే వినరు. తాగినప్పుడు తప్పే, ఆమెకేమన్నా అయితే ఎవరిది బాధ్యత, ఆగు అని అంటారు. అంబులెన్స్ పిలిపిస్తా, ఇంకోటి చెప్తారు. కానీ భలేగి పోలీస్ అన్న మస్తు, రా దిగు, నువ్వు వెనక కూసో, పోలీసుగా ప్రజలకు సేవ చేయటం మా బాధ్యత. తాగిన నిన్ను డ్రైవ్ చేస్తూ ఆమెను పంపించలేము, అదే ప్రమాదమైనా కావచ్చు. అలానే ఇంకో వెహికల్ కోసం ఇక్కడే ఏమైనా వెయిట్ చేయించలేము. ఎందుకు అంటే పెయిన్స్ టైంలో ఎప్పుడేం జరుగుతుందో తెలియదు కాబట్టి మేము మిమ్మల్ని హాస్పిటల్ దాకా నేను సేఫ్గా డ్రైవ్ చేసి తీసుకెళ్ళి దింపుతా. అండ్ ఆయన పోలీస్ కాబట్టి ఆయన ఫేస్ కానీ ఇంకోటి కానీ వీడియో తీయడానికి వీల్లేదనే విషయాన్ని కూడా క్లియర్గా చెప్పిండు. ఏదేమైనా అన్న సెల్యూట్. నిజంగా ఇలాంటి పోలీస్ ఆఫీసర్లు, ఇలాంటి అధికారులే కావాలా. మీరు తీసుకునే ప్రతి రూపాయి జీతం భారతదేశంలోని పౌరులు ఇస్తోంది, రాజకీయ నాయకులు కాదు. మీరు పనిచేయాల్సింది రాజకీయ నాయకుల కోసం కాదు, దేశంలోని ప్రజల కోసం. అస్సలు నాకైతే మస్తు నచ్చింది పోలీస్ అన్న. మరి మీకేమనిపిస్తోంది స్టోరీ చూసిన తర్వాత కామెంట్ సెక్షన్లో పెట్టండి. మళ్ళీ చెప్తున్నానండి, చెడు వ్యసనాలు అనేవి మనకు, మన కుటుంబానికి రెండిటికి కూడా చాలా ప్రమాదం.
వాటి నుంచి ఎంత వీలైతే అంత తొందరగా బయటపడండి. వాటి కోసం మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి రేపటి మీ భవిష్యత్తు కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం ఉపయోగపడతాయనే విషయాన్ని విస్మరించకండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తున్నాను, ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.